వేర్లు మొక్కలే ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ కంటే పెద్ద ముదురు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? ఇక్కడ జగన్ అనే వ్యక్తి 4 రోజులు అనుకుంటాం. కేసీఆర్ కూడా అట్లాగే అనుకున్నాడు, సంక్షేమం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సంక్షేమం. ఏమైపోయింది? ఉచితాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది బీజేపీ, అంతే. ఉచితాలను ప్రోత్సహించమని చెప్పేది బీజేపీ, మార్పు వస్తుంది సిద్ధాంతాల విషయంలో మేము వెనక్కి తగ్గమని చెప్పేది బీజేపీ, మైనార్టీ ఓటు బ్యాంక్ దూరంగా పెట్టేది బీజేపీ. ఎలా కుదురుతుంది? మొండితనమే గెలిపిస్తుంది. ఇప్పుడు అయ్యే కారణాల మీదనే గెలవలేనప్పుడు మిగతా చోట్ల ఇక్కడ మరి రాదా? బేసిక్ గా వ్యూహం 2029 అనుకునే ముందుకెళ్తుందా బీజేపీ? చూడాలంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఒప్పించగలిగితే తప్పించి, వాస్తవంగా రేపటి ఎలక్షన్స్ లో నాకున్న అవగాహన మేరకు దాదాపుగా 3 సంవత్సరాల క్రితమే 18 ఎంపీ స్థానాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి 8 స్థానాల మీద బలంగా కాన్సన్ట్రేట్ చేసుకుంది బీజేపీ. గ్రౌండ్ హోంవర్క్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మెయిన్ ఎంపీ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడే ఈ ఎలక్షన్స్కి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఉంటే దానికి అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే వైసీపీలో టికెట్లు రాని వాళ్ళకి అదే ఆల్టర్నేటివ్, టీడీపీ జనసేన పొత్తు వల్ల టికెట్ రాని వాళ్ళకి అదే ఆల్టర్నేటివ్, ఇంకో దిక్కు లేదు. ప్లస్ పవర్లో ఉన్నది సెంటర్లో. కాబట్టి అందరిని ఇక్కడ చేర్చుకుంటే ఒక బలోపేతమైన తృతీయ శక్తిగా ఎదుగుతుంది. అంటే ప్రజలకు ఆల్టర్నేటివ్ గా కనిపించకపోయినా నాయకులకు ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది. చాలు కదా ఇప్పుడు, చాలు కదా దూరడానికి. ఒకప్పుడు 18% ఓట్లు సాధించిన పార్టీ, 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో పాలు పంచుకున్నటువంటి పార్టీ, ఓసారి పూర్తిగా ఓసారి పరోక్షంగా. కాబట్టి ఆల్టర్నేటివ్ అవకాశం ఉంది, అది ఉపయోగించుకోవచ్చుగా.